పెళ్లి రోజు కానీ దీనికని ఏ రోజుని కూడా నేను దానికి ఎప్పుడు నేను పాల్గొనలేదు. కానీ ఒక 2 సంవత్సరాల నుంచి బాగా అభిమానంతో అదే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ తోటో ఇన్వాల్వ్ చేసి దీంట్లో చేస్తారు. అవన్నీ కూడా నేను చాలా సింపుల్గా తీసుకుంటాను. అంటే వాళ్ళు చేసేదంతా కూడా ఏదో అలా చేస్తున్నారు, అలా వెళ్ళిపోవడమే తప్ప ఇది నా ఇంట్లో వాళ్ళు, నా కుటుంబంతో. నేను పుట్టిన తర్వాత ఈ ఊర్లో ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఊర్లో బర్త్డే రోజున ఉంటాం, మీ సమక్షంలో నేను చేసుకుంటాం అన్నదే నేను ఈరోజు చాలా మెమొరబుల్. అంటే ఈ యొక్క బర్త్డే నేను నా లైఫ్లో మర్చిపోయిన బర్త్డే. అలాగే నేను పాదాభిమానాలు చేయడానికి ఎవరికి కూడా మా నాన్నగారు పెళ్ళిలో చేసినాము, మా అమ్మగారు తప్ప నేను ఎప్పుడు పాదాభిమానాలు కానీ నేను తక్కువ మాట్లాడి తక్కువ మందికి సారీ అంటే క్షమించండి అని చెప్పడం కూడా చాలా తక్కువ. అంటే ఈ రోజు మీరు అందరూ వచ్చి మిమ్మల్ని చాలా సేపు ఇక్కడ ఉంచినందుకు ఆ గురించి ఉన్నందుకు మీ అందరూ కూడా మీరు ఎంతమంది మీ యొక్క మంచి టైం ఇది. ఒక నైట్ 9 గంటల తర్వాత 10 గంటల అది వేరు, కానీ ఇది అమూల్యమైన టైం నాకు ఇచ్చి నా అందు మీరందరూ కూడా మన కుటుంబ సభ్యుల్లో విష్ణు ఒకడు ఉన్నాడు, 8 సంవత్సరాలు 40 సంవత్సరాలు బయటికి వెళ్ళిన తర్వాత కూడా నన్ను గుర్తు పెట్టుకుని అభిమానంతో మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా అన్నయ్య గారికి ఎప్పటి నుంచో అంటే నా యొక్క లైఫ్లో నేను ఇక్కడ ఉన్నప్పుడు కానీ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ నాకు అన్నిటికీ కూడా మా నాన్నగారి కంటే అటాచ్మెంట్ ఈ అన్నయ్యతో ఎక్కువ ఉంది. కారణం ఏంటంటే మా నాన్నగారు అంటే భయ్యు అనమాట. అంటే ఆయన చెప్పకూడదు ఇదని కాదు, ఆయన ఎప్పుడు కూడా నన్ను ఎక్కువ తిడుతుండేవారు కానీ నా మంచి గురించి తిట్టేవారు. నేను ఆయనకి నేను ఏ రోజు కూడా డైరెక్ట్ అయ్యేవాడిని కాదు, ఎప్పుడు తప్పుకు తిరిగేవాడిని నేను ఆయనకి. నేను ఏమన్నా చెప్పుకోవాలంటే అమ్మ చెప్పుకున్నాను, తర్వాత అన్నయ్య. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఇంట్లో పెళ్లిళ్ళైనా ఏదైనా శుభకరమైన ఏదైనా కానీ అన్నయ్యకి తెలియజేయకుండా అన్నయ్య మూతలు పెట్టకుండా నేను ఏదీ చేయలేదు. నిజంగా కూడా నాకు ఏ ఒక సెంటిమెంట్ పద్ధతిలో ఇవన్నీ కూడా తెలియదు. ఏ రోజు మంచి రోజు ఏ రోజు చెడ్డ రోజు అని కూడా నాకు తెలియదు. అటువంటిది నన్ను ముందుండి నీకు ఏదైనా వచ్చినా సరే నెక్స్ట్ రోజు ఏది వచ్చినా నువ్వు ఇది చేయి అది చేయి ఇలా ఈ యొక్క అబ్జర్వం చేయించాను. ఆయన చేయించి కూడా నేను అబ్జర్వం చేయించుకునేవాడు కాదు. అంత అభిమానంతో ఈ రోజుల్లో మనం ఇంత కుటుంబంలో కూడా ఇంత ఆప్యాయత ఉంటూ ఒకళ్ళకి మనం ఎవరెవరో వేరు వేరు విధాలలో మనం వెళ్తున్నా కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ ఎదురు వచ్చినప్పుడు కలిసి ఇలా ఉంటాం అన్నది ఈ జనరేషన్ వరకే పనిచేద్దేమో, నెక్స్ట్ జనరేషన్ ఉండదేమో అని ఒక రకమైన అనుమానం కూడా ఉంది. అంటే ఎల్లి కొద్ది మార్పులు వస్తున్నాయి. ఈ యొక్క ఈవెంట్ కానీ లేకపోతే ఇంతకుముందు 2010, 2011లో ఒకసారి ఫ్యామిలీ ఈవెంట్ చేయడం జరగడం కానీ ఆ ఒక బంధాలు ఎక్కువ పెరిగినాయి. అలా ఇటువంటి ఈవెంట్లు మరిన్ని మనం అందరం చేసుకోవడానికి చేసుకునే వాళ్ళు మన ఇంటికి వెళ్ళి సహకరించడానికి ఒక గంట టైం ఇస్తే మన బంధాలు ఇంకా మెరుగవుతాయని చెప్పి సభముగా తెలియజేస్తూ ఈ యొక్క దానికి వచ్చిన అందరికి కూడా మర్చిపోకుండా ఇప్పుడు నేను వచ్చేది మా అమ్మాయి సరిత విదేశంలో ఉంటే అది విజిట్ చేస్తుంది, బడి మీద వస్తుంది. లేదా పెద్దనాన్నగారు ఏదో చేస్తున్నారు రమ్మన్నారంటే డాడీ అక్కడ చేసిన ప్రతిదీ కూడా నాకు ఇమ్మీడియట్లీ పంపించి నాకు నేను చూడాలి, మీరు ఊర్లో చేసిన హైదరాబాద్లో చేసి నాకు అనవసరం అని చెప్పి ఇప్పుడు చెప్పింది. అందుకు నేను కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవడం అన్నది నా కుటుంబ సభ్యులు. అంటే ఇక నేను కొత్తగా ఎవరు నా ఎంత బ్లడ్లు ఫస్ట్ బ్లడ్లు సెకండ్ బ్లడ్ మామయ్యలు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇంతమంది సామర్థ్యులు ఇటువంటి ఒక కార్యక్రమం నా లైఫ్లో నేను ఎప్పుడు చేసుకోలేను. ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలియజేస్తాను.